వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. మనం ఊహించిందే, జనసేన పార్టీ బీజేపీకి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో మద్దతు ఇస్తుంది అని మనం గతంలో కూడా చెప్పుకున్నాం. జనసేన మద్దతు ఇస్తే ఖచ్చితంగా ట్రయాంగిల్ పోటీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరగటానికి అవకాశాలు ఉన్నాయని కూడా గతంలో చెప్పుకున్నాం మనం. సరిగ్గా అదే జరిగింది. నిన్న తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు, అదేవిధంగా సెంట్రల్ మినిస్టరు కిషన్ రెడ్డి గారితో జనసేన నేతలు భేటీ అయ్యారు. జనసేన నేతలు కనుక చూస్తే తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్, అదేవిధంగా రాజలింగం జిహెచ్ఎంసీ అధ్యక్షులు, అదేవిధంగా దామోదర్ రెడ్డి, అదేవిధంగా శేర్లింగంపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ మాధవరెడ్డి, వీళ్ళందరూ కూడా బీజేపీ నాయకులతోటి నిన్న భేటీ అయ్యారు. భేటీ అయింది. మరి చాలాసేపు వాళ్ళు చర్చించిన తర్వాత ఒక కీలకమైనటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకే ఇక్కడ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో కాబట్టి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీకి జనసేన పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించింది. అధికారికంగా జనసేన పార్టీ సోషల్ మీడియా కూడా, జనసేన పార్టీ అఫీషియల్ పేజ్లో కూడా అధికారికంగా ఖరారు చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. ఆ క్రమంలో భాగంగానే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందినటువంటి నాయకులు, బీజేపీ నాయకులు, అదేవిధంగా రాష్ట్రానికి చెందినటువంటి ఎవరైతే రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు, వారితోటి తెలంగాణ జనసేన నేతలు కలిసి మరి వారు చర్చించి వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మీరు చూడొచ్చు స్క్రీన్లో లంకాల దీపక్ రెడ్డి గారు, జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి, ఆయన కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా కలిసి మరి ఇక్కడ జనసేన బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి, అదేవిధంగా జనసేన బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పేసి వీళ్ళు డిసైడ్ అయినట్టు తెలుస్తూ ఉంది. అంటే మొదటి నుంచి కూడా జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉంది. తెలుగుదేశం పార్టీలో పొత్తుకు వెళ్ళకముందే పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారితో పొత్తు పెట్టుకున్నారు. 2014లో కూడా నరేంద్ర మోదీ గారితో పొత్తు పెట్టుకున్నారు. నరేంద్ర మోదీ గారు చెప్పినటువంటి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కాక ముందు వరకు కూడా బీజేపీ తోటి జనసేన పార్టీ పొత్తులో ఉంది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని గత ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టిందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కీలక నిర్ణయం తీసుకొని బీజేపీ అధిష్టానాన్ని కూడా ఒప్పించి పొత్తులో తీసుకొని వచ్చి 164 స్థానాలు బలంగా గెలవడానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యూహం అనేది ఉపయోగపడిందని చెప్పుకోవాలి. సో ఇప్పుడు చూస్తే జనసేన బీజేపీ మరి ఆల్రెడీ వాళ్ళు పొత్తులోనే ఉన్నారు కాబట్టి సో జనసేన పార్టీ బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది జూబ్లీహిల్స్లో. ఇక ఈ రోజు నుంచి జనసేన పార్టీ జెండాలు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వెలవనున్నాయి. జనసేన జెండాలు తిరగనున్నాయి. జనసేన పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ అభిమానులు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థికి ఓటు వేయమని చెప్పేసి ప్రచారం చేయనున్నారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు, మెగా కుటుంబ అభిమానులు, అదేవిధంగా జనసేన పార్టీ సైనికులు, అదేవిధంగా ఆంధ్ర సెటిలర్స్ ఎవరైతే మెగా కుటుంబ అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి జనసేన పార్టీ తరపున నుంచి బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని వారు రూపొందించబోతా ఉన్నారు. సో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నిన్నటి వరకు ఒక లెక్క, ఎందుకంటే అభ్యర్థిగా నవీన్ యాదవ్ గారు బలంగా ఫైట్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గారు, గోపీనాథ్ గారి భార్య, దివంగత గోపీనాథ్ గారి భార్య, వారు పక్క ఫైట్ చేస్తూ ఉన్నారు. బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి గారు. ఇప్పుడు దీపక్ రెడ్డి గారికి మద్దతుగా జనసేన పార్టీ తోడైంది. అంటే జరగనున్నటువంటి ఎన్నికల్లో, రేపు జరగనున్నటువంటి ఎన్నికలకు సంబంధించి మరి ఆ ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు గనక జూబ్లీహిల్స్ నియోజకవర్గం వచ్చి గనక ప్రచారం చేస్తే ఇక్కడ వాతావరణం పూర్తిగా మారిపోతుంది. రాజకీయ ముఖచిత్రమే మారిపోతుంది. అందులో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే గెలుపోటములకు ఉపయోగపడేటువంటి కొంత మార్జిన్ని పవన్ కళ్యాణ్ గారు 100% తెలంగాణ రాష్ట్రంలో, కీలకంగా హైదరాబాద్ కానీ ఖమ్మం కానీ కొన్ని ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో ఆయన ప్రభావం చూపగలుగుతారు. జనసేన పార్టీ ప్రభావం చూపగలుగుతుంది. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. 2019 ఎన్నికల్లో మల్కాజ్గిరి స్థానం నుంచి రేవంత్ రెడ్డి గారు ఎంపీగా గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి. రేవంత్ రెడ్డి గారు ఎంపీగా గెలవడానికి అక్కడ ఆ రోజు ఎవరు ఉపయోగపడ్డారు? జనసేన అభ్యర్థి మహేందర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసి దాదాపు 30 నుంచి 35 వేల ఓట్లను తెచ్చుకోవడంతో అక్కడ మరి బీఆర్ఎస్ అభ్యర్థికి మరి వారికి కాస్త ఓట్లు తగ్గి రేవంత్ రెడ్డి గారు గెలవడానికి ఉపయోగపడింది. ఆ రోజు కనుక జనసేన అభ్యర్థి ఓట్లు కనుక చీల్చకపోయినట్టయితే ఆ 30,000 ఓట్లు మహేందర్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి మరి ఇబ్బందికర పరిస్థితి మల్కాజ్గిరిలో మరి ఎదురయ్యేటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది.
మీరు చాలా క్షుణ్ణంగా కనుక అబ్జర్వ్ చేస్తే నేను చెప్తున్నటువంటి సినారియో అంటే గెలుపోటములను డిసైడ్ చేయడంలో జనసేన పార్టీ ఎప్పుడు ముందుంటుంది. అవకాశం ఉన్నంత వరకు కొన్ని నియోజకవర్గాలు జనసేన వన్ సైడ్ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. లేదు పొత్తులో వెళ్తే ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గాలు ఉన్నాయి. లేదు జనసేన సొంతంగా పోటీ చేస్తే గెలిచేవాడిని ఓడించగలదు, ఓడే వాళ్ళని గెలిపించగలదు జనసేన పార్టీ. ఆ పార్టీకి ఆ ఓట్ బ్యాంక్ ఉంది, అందులో ఎలాంటి డౌటు లేదు. సో కాబట్టి ఇప్పుడు మరి జనసేన పార్టీ మద్దతు బీజేపీకి ఏ మీదకు ఉపయోగపడుతుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తారా, జూబ్లీహిల్స్ వచ్చి పోటీ చేస్తారా? ఇక్కడ ఒకటి క్లియర్, జనసేన పార్టీ అఫీషియల్గా కూడా వారు ధృవీకరించారు. అయితే పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా ఈ భేటీ జరగదు. పవన్ కళ్యాణ్ గారు అనుమతి లేకుండా శంకర్ గౌడ్ గారు, లేకపోతే రాజలింగం గారు, లేకపోతే దామోదర్ రెడ్డి గారు, లేకపోతే శేర్లింగంపల్లి మాధవ్ రెడ్డి గారు వీళ్ళందరూ వెళ్ళి కూర్చొని మాట్లాడే పరిస్థితి ఉండదు. వాళ్ళ సొంత నిర్ణయాలు ఏమి ఉండవు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు లేకుండా ఈ పార్టీలు ఏం జరగదు. సో కాబట్టి ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ బీజేపీ అభ్యర్థికి జనసేన పార్టీ మద్దతు ఇస్తూ ఉంది. అంటే కేంద్రంలో బలంగా ఉన్నారు. మోదీ గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క బాండింగు కేంద్రంలో చాలా స్ట్రాంగ్గా ఉంది, అందులో ఎలాంటి డౌటు లేదు. సో ఇంకా మిగిలింది ఎవరో? తెలుగుదేశం పార్టీ. అంటే మరి ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావడానికి బలంగా ఉపయోగపడినటువంటిది బీజేపీ పార్టీ ఉపయోగపడినటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరి అలాంటప్పుడు తెలుగుదేశం కూడా బీజేపీ అభ్యర్థికి జూబ్లీహిల్స్లో మద్దతు ఇచ్చి తన నైతికతను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే అబ్జర్వ్ చేస్తారు ప్రజలు. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పాలన మరి అడ్డుకోవాలన్నా, అదేవిధంగా ఎన్నికలు సక్రమంగా సజావుగా జరగాలన్నా ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మరి ఎన్నికలు సజావుగా జరగడానికి ఉపయోగపడింది అనేటువంటి అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ ఉంది. సో కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గనక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వచ్చి ప్రచారం కనుక చేస్తే, ఒక్క రోజైనా రోడ్ షో చేస్తే 5 నుంచి 10,000 ఓట్లు తిరగబడిపోతాయి, అందులో ఎలాంటి డౌటు లేదు. అంటే ఏమి 1000 ఓట్లు తిరగబడతాయి, 1,00,000 ఓట్లు తిరగబడతాయి అని ఇక్కడ మనం చెప్పలేదు. మినిమం 5,000 నుంచి 10,000 ఓట్లు తారుమారవుతాయి. ఒక పార్టీ పడి ఇంకో పార్టీ పడతాయి, అంటే బీజేపీకి పట్టడానికి అవకాశం ఉన్నాయి. అంతకుముందు వరకు జనసేనలో ఎవరికో ఒకరికి వేయాలనుకుంటారు, బీఆర్ఎస్ అభ్యర్థికో, కాంగ్రెస్కో, బీజేపీకో, లేకపోతే ఇంకే ఇండిపెండెంట్లకో వేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ తోటే ఇక్కడ జనసేన నాయకులు కలిశారు. ఆయన కూడా ఒక్కసారి వచ్చి ఒక్క రోజు కనుక ఒక రోడ్ షో కనుక చేస్తే ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జనసేన ఓట్ బ్యాంక్ అంతా కూడా బీజేపీకి పడుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బట్ చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తానికి ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవాలి. జనసేన పార్టీ తన నైతికతను మరొకసారి నిరూపించుకుంది, తన విశ్వాసాన్ని మరొకసారి జనసేన పార్టీ కాపాడుకుంది అని చెప్పడంలో ఈ ఎపిసోడ్ ఉదాహరణగా చెప్పొచ్చు.